ఏందమ్మే రొయ్యలు ఎప్పుడా? అబ్బా భలే చక్కగా కలర్ఫుల్గా ఉందే. ఎట్ట చేసావు తల్లి? భలే ఇవన్నీ నా కోసమేనా, లేదండి ఇంటికి చుట్టాలు వస్తున్నారా? మరి ఇన్నెందుకు అయిపోయావు? అయ్యో, ఇదంతా మీకోసమే పిన్ని గారు. ముందు ఎట్టా చేసావని అడిగారు కాబట్టి మీకు వివరంగా చెప్పిన తర్వాత పార్సిల్ పంపుతాను పిన్ని గారు, సరేనా? ఇప్పుడు నేను కేజీ రొయ్యల్ని శుభ్రంగా ఒక 5 సార్లు వాష్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకున్నాను. చక్కగా చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఫస్ట్గా మనం చేయాల్సింది ఇలాగా పావు గ్లాస్ నిండా కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇలాగా అదే గ్లాస్ నిండా సగం వరకు ఇక బియ్యం పిండి వేసుకోండి, సరేనా? మనం దాంట్లో సగం వేసుకోవాలి బియ్యం పిండి, సరేనా? ఇప్పుడు మనం ఈ రెండింటిని ఆ రొయ్యల మీద వేసేసుకోండి. ఇక ఆ రొయ్యల మీద మొత్తం వేసేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకోండి. మీకు బియ్యం పిండి వద్దనుకుంటే స్కిప్ చేసేవచ్చు, ఎందుకంటే బియ్యం పిండి వేస్తే మనకి క్రిస్పీగా ఉండిద్ది, సరేనా? మరి చిన్నపిల్లలైతే బియ్యం పిండి యాడ్ చేయకండి, వాళ్ళు కూడా తినాలి కాబట్టి చక్కగా ఈ కార్న్ఫ్లోర్తో సరిపెట్టేసుకోండి, సరేనా? ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. ఇప్పుడు మీకు కలర్గా కావాలంటే ఇలాగా ఫుడ్ కలర్ వేసుకోండి, రెడ్ కలరు, లేదంటే దాన్ని కూడా స్కిప్ చేయొచ్చు, సరేనా? ఇక ఇంతే, మనం ఏమీ యాడ్ చేయకూడదు. ఇక ఇలా ఓవరాల్గా కలుపుకోండి. చక్కగా మనం ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మీ చేత్తోనే కలుపుకుంటూ ఉండండి, సరేనా? గరిటతో కన్నా చేత్తో అయితేనే పర్ఫెక్ట్గా ముక్కకి వెళ్ళి నీట్గా ఉండిద్ది, సరేనా? ఈ విధంగా నేను మామూలుగా నీకు స్పూన్తో చూపిస్తున్నాను, కానీ చేత్తోనే చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయిందో? ఇప్పుడు మనం ఒక్కొక్క ముక్కకి మనకి పిండి ఎంత పట్టిందో చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడే మనకి టేస్టీగా ఉండిద్ది, సరేనా? మరి నీళ్ళుగా కలుపుకోకండి. మనం ఉట్టి ఆ రొయ్య వరకే తినాల్సి వచ్చింది. మనం ఆ మసాలా కూడా తినాలి కాబట్టి చక్కగా పర్ఫెక్ట్గా థిక్నెస్గా, మరి తిక్కు కాదు మరి ఇలా లూజు కాదండి, ఈ విధంగా ఉండాలి. ఇక ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మీడియం మంట, ఇటు హై వద్దు ఇటు లో వద్దు, అన్ని రొయ్యలని మనం కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడినంత రొయ్యలు వేసుకొని 2 వైపులా వేయించుకోండి. ఖచ్చితంగా 10 నిమిషాలు పట్టిద్ది, మీరు ఇలాగ నిదానంగా చేసుకోండి. ఇక మనకి వేగిందని తెలిసిన తర్వాత ఇమీడియట్గా ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి. ఆ రొయ్యలో ఉన్న కాస్త కోస్త నూనె ఏమైనా ఉన్నా లాక్కునేది, సరేనా? ఇక ప్రతి రొయ్యలు అన్నీ ఇలాగే నూనెలో వేయించుకున్న తర్వాతే మనం ఆ టిష్యూ పేపర్ మీద వేయాలి, సరేనా? ఇక ఇంతే, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఈ రొయ్యలు మనం ఖచ్చితంగా 4 రోజుల వరకు ఒక బాక్స్లో వేసుకొని నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చండి, ఇది మనకి పాడవ్వు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రొయ్యల్ని మనం రసంలో తినచ్చు. రెండోది మనం ఎగ్ నూడిల్స్ లాంటి కాకుండా ఇలాగా ఫ్రాన్స్ నూడిల్స్ కూడా చేసుకోవచ్చు. రెండోది ఫ్రాన్స్ మంచూరియా కూడా చేసుకోవచ్చు. మనకి ఇన్స్టెంట్గా ఉంటే ఆ 4 రోజుల్లో మనం ఏదైనా చేసుకోవచ్చు, సరేనా? నచ్చిందా పిన్ని గారు? కొన్ని మీకే పంపిస్తున్నాను, బాగున్న తర్వాత ఒక మెసేజ్ చేయండి, సరేనా? అండ్ ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ అమ్మా. లైక్ కొట్టకుండా మాత్రం వెళ్ళకండి అమ్మా, ప్లీజ్.